ఇచ్చారు సినిమాలకి మరోసారి. అంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, తెలుగు వాళ్ళకి నిన్ను అవార్డులా, అసలు ఇదంతా నిజమేనా కళ అనే విధంగా ఒక షాక్ ఇచ్చే ఒక జనరేషన్ ఈ రోజున స్టార్ట్ అయ్యి ఒక నేషనల్ లెవెల్లో తెలుగు సినిమా తాలూకు ఎగ్జిస్టెన్స్ని, ఉనికిని, అస్తిత్వాన్ని చాలా ఉవ్వెత్తున మీదకి తీసుకెళ్ళగలిగే ఒక తరం, ఒక కెరటంలాగా వచ్చిన ఈ సందర్భం, దాని ఫలితంగా వస్తున్న ఈ అవార్డులు గట్టా చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్నాళ్ళుగా మహానుభావులు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇన్నాళ్ళు ఈ ప్రయాణంలో ఇలాంటి మూమెంట్స్ చాలా ఎక్సైటింగ్ మూమెంట్స్ అన్నమాట. ఆ కుర్రాడికి అవార్డు మా మా డైరెక్టర్ నందకిషోర్ సినిమా, ఇలాంటి అన్నీ కూడా ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మా మీడియాగా మా ప్రశంసలు లేదా ఇంకోటి పక్కన పెట్టండి, కానీ మీరందరూ దేనికి ఇన్స్పిరేషన్ అంటే, మీ నెక్స్ట్ వచ్చే డైరెక్టర్లో లేకపోతే మీ కాంటెంపరీ డైరెక్టర్స్ కూడా ఇలా ఆలోచించి సినిమాలు తీయచ్చు, ఈ సినిమాలో ఏం పసు ఉన్నది అని అనుకోకుండా అలాంటి కథలను కూడా రచయితలు ఆశ్రయించే ఒక వేదికను మీరు సృష్టించారు చూడండి. దానికి మీరు అభినందనీయులు మొట్టమొదట. తర్వాత మీరు తీసుకున్న ప్రాజెక్టుని ఎంత కమిట్మెంట్తో ఎవరు ఏమన్నా ప్రభావితం కాకుండా నమ్మి అటువంటి సినిమాలు చేసే ఒక చిత్తశుద్ధి ఉన్న సాంకేతిక నిపుణులు, అంటే తక్కువ వాళ్ళకి లేదని నా ఉద్దేశం కాదు, మళ్ళీ వెంటనే ట్విట్టర్లో పడిపోతారు. నా ఉద్దేశం అది కాదు. ఒక మాస్ ఫిల్మ్ తీసిన వాళ్ళు కూడా అంతే చిత్తశుద్ధితో, అంతే కఠినమైన దీక్షతో తీస్తారు. కానీ ఇలాంటి అల్కా హిందీలో అల్కా అంటారు, అంటే అతి సున్నితమైన వ్యవహారాలని కూడా అంత ఇంటెన్స్గా తెరకెక్కించడానికి మీలో ఇంకెంత ఇంటెన్సిటీ ఉంటే ఇలాంటి సినిమాలు వస్తాయన్నదానికి ఈ సినిమాలో నిదర్శనం. నిజంగా ఇప్పుడు 35 చిన్న కథ కాదు సినిమా చూసినప్పుడు దాంట్లో ఏ కమర్షియల్ హంగులు కానీ ఆర్భటాలు కానీ ఎక్కడ కనిపించవు సినిమాలో. సినిమా గోస్ లైక్ ఏ లైఫ్. మన కళ్ళెదురుగుండా తెర మీద చూస్తున్న ఒక జీవితాన్ని చూసే ఒక ఫీలింగ్ని ఇవ్వడంలో మీరు సాధించిన ఒక అచీవ్మెంటు 100% రికార్డబుల్ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే అదర్ లాంగ్వేజెస్లో ఇలాంటి కథలు కమర్షియల్ హిట్స్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళ తాలూకా వ్యూయింగ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. మలయాళంలో వాళ్ళు ఏ సినిమా తీసినా నేషనల్ అవార్డు వచ్చేస్తుంది, ఏ సినిమా తీసినా అక్కడ ఆడేస్తుంది. వాళ్ళకి డబ్బులకు లోటు ఉండదు, అవార్డులకు లోటు ఉండదు. లాబియింగ్, విపరీతమైన లాబియింగులు జరిగాయి. కాకపోతే తెలుగు సినిమా ఈ రోజున లాబియింగుల్ని తట్టుకుని, లాబియింగుల ధాటిగా ఢీ కొట్టి ఈ రోజున అవార్డులు తీసుకొచ్చి ఈ తెలుగు సినీ కళామ తల్లి పాదాల దగ్గర పెడుతున్నారే, మీరు నిజంగా చాలా అభినందనీయులు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మేము అన్ని సినిమాలు కవర్ చేస్తాం, అన్ని సినిమాల గురించి రాస్తాం. ఒక మంచి సినిమా ఎక్కడైనా ఉంటే దాని గురించి ఇంకొంచెం ఎక్కువ, మంచి సినిమా ఇన్ ది సెన్స్ ఒక మారలిస్టిక్ అప్రోచ్, ఒక డిసిప్లిన్డ్ ప్యాటర్న్లో సినిమాని తీసుకెళ్ళాలి అనడానికి అది చాలా గుండె ధైర్యం కావాలి. మీరందరూ మామూలుగా చూడడానికైతే అమాయకుల్లా కనిపిస్తారు, అప్పుడప్పుడు అనాథల్లా కూడా కనిపిస్తుంటారు. కానీ మీలో మీరే ఒక సైన్యంగా మారి, మీలో మీరే ఒక కవచంగా మారి, మీలో మీరే ఒక శక్తి రూపాలుగా ఎదిగి ఇలాంటి సినిమాలకి ప్రాణం పోస్తున్నందుకు నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని చాలా ఎక్కువ అభినందించాల్సిన వేదిక, సందర్భం ఇది. కాబట్టి మీరు మీ తర్వాత వాళ్ళు మనం కూడా ఇలాంటి కథలు రాయొచ్చు, తీయచ్చు, నేషనల్ అవార్డు వస్తుంది అని మిమ్మల్ని ప్రోత్సహించే నిర్మాతలను కూడా నేను ఈ క్షణంలో, ఈ సందర్భంలో అభినందిస్తున్నా. ఎందుకంటే ఇదేం సినిమా అండి, మంచి లవ్ ట్రాక్ ఉండాలి, బ్రహ్మాండమైన మాస్ పంచ్ డైలాగులు ఉండాలి, అసలు కొట్ట వాడు అక్కడికి వెళ్ళి అక్కడ పడిపోవాలి, ఇలాంటిది ఏదైనా రాయకుండా ఇదేంటి 35 అయింది చిన్న కథ ఏదైంది, వాటి ప్రొడ్యూసర్లు మేము పెట్టాం సార్ డబ్బులు అంటే మీరు చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి అలాంటి నిర్మాతలు ఈ రోజున ఎన్ఆర్ఐస్ వచ్చి సినిమాలు చేయడానికి వచ్చి మీరు చెప్పే కథల్ని మెచ్చుకుని నచ్చుకుని, ఎందుకంటే బికాస్ సినిమా హ్యాస్ గ్రోన్ బియాండ్ ఎ డిగ్రీ టుడే.
యూట్యూబ్లో మొత్తం ఆల్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, ఆల్ కైండ్స్ ఆఫ్ కంట్రీ ఫిల్మ్స్ ఈ రోజున చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ ప్రభావం తెలుగు సినిమా మీద కూడా పడింది. కాబట్టి లేటెస్ట్ రెవల్యూషన్కి ముందు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాంటి సినిమా మంజుమల బాయ్ గురించి మనం ఇక్కడ పొగుడుకుని అలసిపోకుండా మన వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి సినిమాలు తీస్తున్నారా బాబు, ఎందుకంటే ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని ఒక సామెత. అలా కాకుండా తెలుగు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు, మీలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు మాత్రం దీస్ మూమెంట్స్ ఆర్ రియల్లీ మెమరబుల్ ఇన్ ది మీడియా ఆఫ్ తెలుగు సినిమా హిస్టరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు ఫర్ బ్యూటిఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా సమ్మర్ హాలిడేస్ టీమ్, మా